అంతా కూడా రావచ్చు. ఇన్ని కార్యక్రమాలని ఈ రకంగా నిర్వహించడం కాకుండా నవరాత్రి నిత్యాన్న ప్రసారం కార్యక్రమం కూడా గత అనేక సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగుతూ రాష్ట్రంలోనే విశిష్ట కార్యక్రమం కింద ఆ నవరాత్రి నిత్యాన్న ప్రసార కార్యక్రమాన్ని కూడా ప్రవేశాలు కోర్చి కమిటీ నిర్వహిస్తుంటాం. మీ అందరి సహకారంతో సాధ్యమవుతోంది. ఈ నవరాత్రి నిత్యాన్న ప్రసార కార్యక్రమాలకి మేము గడప గడపకు గణపతి కార్యక్రమం పెట్టి సత్తుపల్లి వెళ్ళినప్పుడు మరి ఒక 50 క్వింటాల్ రైస్ని భక్తులందరూ కూడా అన్నప్రసాద కార్యక్రమానికి విరాళంగా సమర్పించారు. అదే రకంగా 1 లక్ష రూపాయల నగదు, 1000 కేజీల కూరగాయలను కూడా భగవద్భక్తులందరూ కూడా విరాళంగా సమర్పించి ఆ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా నెరవేర్చడానికి దోహదపడుతూ ఉన్నారు. సిటీ కేబుల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వాచ్ చేస్తున్న భగవద్భక్తులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు కూడా ఈ కార్యక్రమానికి ఏమన్నా మీ ఇంట్లో పండిన కూరగాయలు కానీ ఏదైనా రైస్ ఇలాంటి కాంట్రిబ్యూషన్ ఇవ్వదలుచుకుంటే మీరు కమిటీకి సమర్పించవచ్చు. 2116 రూపాయలు శాశ్వత మన ప్రసన్న గణపతి చారిటబుల్ ట్రస్ట్ సాధారణ సభ్యత్వం చేశాం. ఈ సాధారణ సభ్యత్వంలో గణపతి ఉత్సవాల సభ్యత్వం, ఇదే వేదిక మీద దసరా ఉత్సవాల సభ్యత్వం కూడా ఈ 2116 ఉండటమే కాకుండా దీంట్లో మిగిలే ప్రతి రూపాయిని కూడా రేపు జేబీఆర్ జలగమండలో పార్క్ ఎదురుగా ట్రస్ట్ సేకరించిన 2 ఎకరాల స్థలం నిర్మించబోయే ప్రసన్న గణపతి క్షేత్రం ఏదైతే ఉందో అందులో మనం నిర్మాణం చేయబోయే ప్రసన్న గణపతి ఆలయం ప్లస్ ప్రసన్న గణపతి వానప్రస్థాశ్రమం, అనాథాశ్రమం, గోశాల, ఆయుర్వేద హాస్పిటల్ ఇట్లాంటి కార్యక్రమాలన్నింటిలో కూడా ఈ నిర్మాణ కార్యక్రమంలో మీ వంతుగా కూడా ఈ ఇందులో 2016 అందులో భాగస్వామ్యం అవుతాయి. ఇప్పుడు 2016 సభ్యత్వాన్ని ఉత్సవ కమిటీ సభ్యత్వం కాకుండా ట్రస్ట్ సభ్యత్వం కింద మార్చించాలని అందరికీ తెలిసిందే. మరి గ్రామీణ ప్రాంతాల నుంచి వెంసూరు మండలంలో అత్యధికంగా 200 పైన మెంబర్షిప్ ఈ సంవత్సరం కొత్తగా ట్రస్ట్లో సభ్యత్వంగా చేరారు. అనేక మంది గ్రామీణ ప్రాంతాల నుంచి అనేక పక్క మహిళలంతా కూడా ఈ సంవత్సరం కమిటీని పరిపుష్టం చేశారు. ఈ టీవీ ద్వారా ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ కూడా నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, ఒక మా స్వామి చెప్పారు, చిన్న చిన్న చీమలన్నీ కలిపి ఒక పుట్ట పెట్టినట్టుగా మనందరం కలిసి ఒక ట్రస్ట్ పెట్టుకున్నామని చెప్పి, ఈ రకంగా మనం పెట్టుకున్న ట్రస్టు ఈ ప్రాంత ప్రజల కళల పంటగా ఆశలను తీర్చే ఒక గొప్ప సంస్థగా మరి ఇంటింత ఒడ్డింత అన్నట్టు ఈ రకంగా ఎదుగుతూ ఉంది. కాబట్టి మనం ఒక పెద్ద బృహత్తరమైన లక్ష్యంతో ఈ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. కేవలం ఉత్సవ కార్యక్రమాలు చేయడం ఒకటే మన లక్ష్యం కాదు, సమాజం మొత్తాన్ని కూడా సమాజంలో ఎవరైతే దీనులు, దుఃఖితులు, అనాథులు ఉంటారో వాళ్ళందరికీ సేవ జరిగే విధంగా మరి ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని దాని ద్వారా అనేక సేవా కార్యక్రమాల్లో సత్తుపల్లిని అగ్రగామిగా నిలపాలనే లక్ష్యంతో ఈ ట్రస్ట్ ముందుకు వెళ్తుంది. కాబట్టి ఈ ట్రస్టును దీవించి ఆశీర్వదించాల్సిందిగా ఇక్కడ ఆశీర్వైన పెద్దలందరినీ కోరుతున్నాను. అదే రకంగా టీవీ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారందరికీ కూడా ఈ సభ్యత్వ కార్యక్రమం దసరా వరకు కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉత్సవ కమిటీ ప్రాంగణంలోని కార్యాలయంలో 2116 రూపాయల సభ్యత్వం తీసుకొని మీరు దీన్ని ఈ కార్యక్రమంలో మీరు కూడా కుటుంబ సభ్యులుగా మీరు కూడా భాగస్వాములు కావచ్చు. ఇక్కడ మట్టి గణపతి విగ్రహాన్ని పెట్టాము. మట్టితో చేసిన గణపతి విగ్రహాన్ని సుమారుగా 1 లక్ష రూపాయల వ్యయంతో పెట్టాము. ఇక్కడ దీనికి హైదరాబాద్కు చెందిన గౌరీ శంకర్ గారు ఒక 16,000 రూపాయలు డొనేషన్ ఇచ్చారు. కృష్ణారావు చెందిన మన ములకలపాటి విష్ణు గారు 5,000 రూపాయల విరాళాన్ని కూడా దీన్ని ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణ ప్రేమికులంతా కూడా ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాల్సిందిగా మిమ్మల్ని మనసారా కోరుతున్నాం. ఈ సాంస్కృతిక కళావేదిక ఈ బాలోత్సవాలు ఈ నిర్వహణకు సుమారుగా 4 లక్షల రూపాయలు వ్యయం అవుతుంది. ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు సుమారుగా 2 లక్షల రూపాయలు ఈ కార్యక్రమానికి విరాళంగా దీన్ని స్పాన్సర్ ద్వారా ఒక ఎంకరేజ్మెంట్ ద్వారా ఇచ్చారు. వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలా ఎన్నో ట్రస్ట్ చేపట్టిన అనేక కార్యక్రమాలు, ఇందులో మొక్కల పంపిణీ కార్యక్రమం ఉంది. రేపు కొన్ని ట్రీ గార్డ్స్ ద్వారా మొక్కల పంపిణీ చేయాలని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నాం. ఈ దాతలు ఎవరైనా మీ దగ్గర కొంత డబ్బు ఉండొచ్చు, కానీ అనేక పనులు మనం చేయలేం. కానీ ట్రస్ట్ చాలా సంకల్పం చేసి గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఇక్కడ మహాగణపతి పీఠంలో గణపతి స్వాములు మాలేసి గత 10 సంవత్సరాల నుంచి నిష్కలంకమైన నిస్వార్థమైన సేవ చేస్తూ ఉన్నారు. ఈ కమిటీ ఇంత వృద్ధిలోకి తీసుకురావడానికి కారణం గణపతి మాలాధారణ చేసిన స్వాములంటే అతిశయోక్తి కాదు. అదే రకంగా ఇక్కడ అమృత కుటుంబం పేరుతో మాతృమండలి కూడా అనేక మంది ఇక్కడ వచ్చి సుమారు రోజు 5 నుంచి 10,000 మంది భక్తులకి మాతృహస్త భోజనం పేరుతో ఆడవారే పూర్తిగా వడ్డన చేస్తూ మగవారికి ఎవరికి అవకాశం కూడా ఇవ్వకుండా మరి అన్నపూర్ణమాత శివుడికి అన్న భోజనం పెట్టినట్టుగా మరి ఇక్కడ వచ్చిన అందరికీ కూడా మాతృహస్త భోజనం అందిస్తున్న చాలా సంస్థలు ఉన్నాయి. ఇంకా ముఖ్యంగా అమృత కుటుంబం వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఏదో రూపంలో మీరంతా మీరు కూడా భాగస్వామ్యం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఈ కార్యక్రమాలన్నింటికీ సహకరించడం కోసం చెప్పి చిన్న లక్కీ డిప్ కార్యక్రమాన్ని కూడా పెట్టాం. కేవలం 100 రూపాయల టికెట్
ఆ 100 రూపాయల టికెట్ కొనుగోలు ద్వారా మనం ఈ కార్యక్రమంలో మనం కూడా భాగస్వాములు అవ్వాలని చెప్పి మేము మనందరినీ ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే ఈ ఇంత పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తూ కూడా ఆ గుడి కూడా కట్టడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం కాబట్టి ఉత్సవ కార్యక్రమాలకి మిమ్మల్ని కూడా కొంత సహాయం అభ్యర్థించడం జరుగుతూ ఉంది. ఈ ట్రస్ట్లో మేమంతా కూడా తలా 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు అట్లా వేసుకొని ట్రస్ట్ని నిర్మాణం చేసాం. 90 లక్షలు మేము పోగు చేసాం. దాంట్లో 70 లక్షలు పెట్టి 2 ఎకరాల స్థలం సేకరించాం. ఈ కార్యక్రమాలు సేకరించాం కాబట్టి ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా మీ వంతు కాంట్రిబ్యూషన్ అందరూ 5 లక్షలు ఇవ్వలేకపోవచ్చు, 2 లక్షలు ఇవ్వలేకపోవచ్చు, ₹1,00,000 ఇవ్వలేకపోవచ్చు, కొన్ని 26,000 రూపాయల శాశ్వత సభ్యత్వం అది కూడా మీరు ఇవ్వలేకపోవచ్చు, 2,116 సభ్యత్వం కూడా మీరు ఇవ్వలేకపోవచ్చు ఒకవేళ మీకు ఆర్థిక పరిస్థితి లేకపోతే. కానీ ఒక ₹100 కనీసం ఒక గిఫ్ట్ కూపన్ మీరు కొనడం ద్వారా దీన్ని ఈ కార్యక్రమాలు మీ వంతు మీరు కూడా భాగస్వాములు అయినట్టు ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సహకరించి మరి ఈ ట్రస్ట్ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పి హృదయపూర్వకంగా మేము నుంచి అభ్యర్థిస్తూ స్ఫూర్తి గారు 15,116 రూపాయలు ఈ మట్టి విగ్రహానికి దాతగా ఇచ్చారు. ఈ విషయం ఏం తప్పుకోబడింది, క్షమించాలి. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు, వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి మనుషుల కార్యక్రమంలో తీసుకెళ్లాల్సిందిగా రంగపూర్ వెంకటేశ్వరాన్ని కోరుతున్నాను. జై గణేష్. థ్యాంక్ యూ సార్. కొట్టేది గట్టిగా కొడితే బాగుంటుందని ఇందాక నుంచి